నమస్తే. హర్యానాకి సంబంధించిన ఒక దొంగ గురించి ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ అవుతుంది. ఎంత వైరల్ అవుతుందంటే అతని గురించి వెబ్ సిరీస్ చేయాలని, షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈ దొంగ, ఎందుకు ఇంత వైరల్ అవుతుండు అండ్ ఎందుకు అతని గురించి మూవీస్ చేయాలనుకుంటారు ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్లీ ఏంటంటే హర్యానాకి సంబంధించిన ఒక దొంగ, అతని పేరు ధనీరామ్ మిట్టల్. సో ఇతను 78 ఏళ్ళ వయసు అతనికి. సో అతను ఏంటంటే కార్లు దొంగలించడం చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. ఎంత దిట్ట అంటే అతని పైన 130 పైన కేసులునే, అలాగే 1000కి పైగా కార్లను దొంగలించారు. సో ఎలాంటి కార్లను దొంగలిస్తారంటే టాప్ మోడల్లో ఉన్న కానీ ట్రెండింగ్ ఉన్న కార్లను మాత్రం దొంగలించాడు. సో చాలా పురాతనమైన కార్లు అంటే వింటేజ్ కార్స్ కానీ అట్లా ఏదైతే కార్లలో లేటెస్ట్ సిస్టమ్ లేకుండా, యాంటీ డిటెక్షన్ సిస్టమ్ ఇలాంటివి లేకుండా అలాంటి కార్లను దొంగలిస్తారనమాట. దొంగలిచ్చి అతను ఆ కార్ యొక్క నంబర్ ప్లేట్స్ అండ్ పేపర్స్ అలాంటివన్నీ ఫోర్జరీ చేసి అమ్మేస్తాడు. ఎక్కువ అయితే అతను చెత్త వాళ్ళకి అమ్మేస్తారు, ఎందుకంటే కార్లు డిస్మాంటిల్ చేసి అమ్ముకోనికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. సో ఈ దొంగ పని ఇతను. సో అతను ఇంకా ఎంత తోపు అంటే అతను చాలా తోపు. అతని గురించి చూస్తున్నప్పుడు చాలా షాక్ అయినా అనమాట నేను. సో ఎంత తోపు అంటే అతను ఒక హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, లా స్టూడెంట్, అలాగే ఒక గ్రాఫాలజిస్ట్. సో గ్రాఫాలజిస్ట్ ఎవరంటే, సో ఎవరైతే తన హ్యాండ్ రైటింగ్ని గుర్తుపట్టి తన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు అంటే ఎలా ఉంటుందో అలాంటి గుర్తుపట్టే వ్యక్తి ఈ దొంగ అనమాట. సో ఈ దొంగ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతుంది. ఎలాగైతే నేను చెప్పినో అతను ఒక లా స్టూడెంట్ అని. సో తను ఫోర్జరీస్ చేయడంలో చాలా దిట్ట. సో అదే ఫోర్జరీస్ యూజ్ చేసుకొని ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు స్టేషన్ మాస్టర్గా కూడా పనిచేశారు. సో ఆ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు తను ఆ రైల్వేకి సంబంధించిన ఏరియాని కూడా కబ్జా చేద్దాం అంటే ఏరియా కూడా తన పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ట్రై చేసింది. ఇదే కాకుండా ఇది హైలైట్ అనమాట అతని స్టోరీలో. ఇది ఏంటంటే తను అలా ఫోర్జరీ పేపర్స్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి 2 నెలల పాటు జిజాపూర్ అనే హర్యానాకి సంబంధించిన ఏరియాలో జడ్జిగా కూడా ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో జడ్జిగా ఉంటూ 2000 మంది ఖైదీలను విడుదల చేసేసాను అనమాట. ఆ ఖైదీలు ఎవరంటే తన ఫ్రెండ్స్, తన అసోసియేట్స్, తనకు సంబంధించిన వ్యక్తులందరినీ జడ్జిగా ఉన్నప్పుడు 2 నెలల్లో 2000 మందిని రిలీజ్ చేసేసారు. సో ఇతన్ని ఓవరాల్గా అంటే సీనియర్ కిల్లర్ ఎవరైతే, ఆయన గురించి చాలా వరకు మూవీస్ వచ్చినాయి. సో అతను చార్లీస్ షోబరాజ్తో కంపేర్ చేస్తారు అనమాట ఇతన్ని. సో ఇతను ఇండియాకి సంబంధించిన చార్లీస్ షోబరాజ్ అని చెప్పేసి చెప్తారు. సో ఎవరు చార్లీస్ షోబరాజ్ ఎవరు ఇప్పుడు మధ్యలో? సో ఈ చార్లీస్ షోబరాజ్ ఎవరంటే ఏషియాకి సంబంధించిన ఒక సీనియర్ కిల్లర్, 20 పైన కిల్స్ చేసింది అనమాట. సో ఇతన్ని బికినీ కిల్లర్ అని కూడా అంటారు. సో ఇతని గురించి చాలా ఒక ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇతను ఫ్రెంచ్కి సంబంధించిన వ్యక్తి. సో అతని పైన చాలా వరకు మూవీస్, డాక్యుమెంటరీస్ కూడా వచ్చినాయి. సో సేమ్ అలాగే ఇండియాకి సంబంధించిన చార్లీస్ షోబరాజ్ అని చెప్పేసి ఈ మిట్టల్ని అంటారు అనమాట. సో ఇతని పైన కూడా త్వరలోనే ఒక డాక్యుమెంటరీస్, వెబ్ సిరీస్ అన్ని తీయాలని చెప్పేసి నెట్టింట చాలా వరకు డిమాండ్ కూడా జరుగుతుంది. సో అన్ని దొంగతనాల హైలైట్ ఏంటంటే తను 78 సంవత్సరాలు అండ్ పైనుంచి అతను 2 నెలల పాటు జడ్జిగా ఉండి 2000 మంది క్రిమినల్స్ని విడుదల చేయించిండు. అండ్ అలాగే తను హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, లా స్టూడెంట్ ప్లస్ గ్రాఫాలజిస్ట్. సో ఇవన్నీ ఉండి కూడా తన తెలివితేటలతో ఇన్నిగానో దొంగతనాలు చేసిండు అనమాట. సో మేజర్గా చూసుకుంటే ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో చాలా వరకు దొంగతనాలు అయితే చేసిండు అనమాట. సో ఇది ప్రజెంట్ ఇంటర్నెట్లో చాలా వరకు ట్రెండ్ అవుతున్న ధనీరామ్ మిట్టల్ యొక్క స్టోరీ.